హాయ్ అండి. వావ్! సాంబార్ అయితే అద్దిరిపోయింది. చాలా చాలా బాగా వచ్చింది. నేను దీన్ని షేర్ చేస్తున్నానండి మీకు. దీని సాంబార్ పౌడర్ కూడా ఎలా చేయాలో కూడా నేను షేర్ చేస్తాను. తప్పకుండా సాంబార్ పౌడర్ చూడండి, చేసుకోండి. ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చాలా గుమగుమలాడే సాంబార్ పౌడర్ మీకోసం నేను షేర్ చేస్తున్నాను. అద్దిరిపోయిందండి. నేను ఆనపకాయ ముక్కలు వేసుకున్నాను, టమాటోలు వేసుకున్నాను, ఉల్లిపాయలు వేసుకున్నాను, క్యారెట్ వేసుకున్నాను, అలాగే బెండకాయ ముక్కలు వేయించి వేసుకున్నాను, సపరేట్గా ఉడకబెట్టి ములక్కాళ్ళు వేసుకున్నాను. ఎక్కడ మెత్తబడిపోకుండా లేహం అయిపోకుండా ఉండడానికి చక్కగా ఇంగు పోపు పెట్టుకున్నాను. ఎక్కువగా ఇంగు పోపులోనే కొంచెం కారం వేసి పోపు వేస్తాను నేను. మీకు అందరికీ తెలుసు. చాలా చాలా టేస్టీ అయిన సాంబార్. ఎక్కువ కొత్తిమీర వేసుకోవాలి, ఎక్కువ కరివేపాకు వేసుకుని బాగా మరగనిచ్చేసేయాలి. నేను వేసిన సాంబార్ పౌడర్ వేయాలి. అదిరిపోయిందండి, అదిరిపోయిందంటే అదిరిపోయింది. అప్పడాలు నంచుకుని తింటే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. వేడివేడి అన్నంలో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని అప్పడాలు నంచుకుని తింటే ఎక్కడుంటుందో చూడండి, స్వర్గం అక్కడే ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి, చేసుకోండి, హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నేను సాంబార్ పౌడర్ తప్పకుండా షేర్ చేస్తున్నాను. చూసుకోండి, చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నేను మాత్రం అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇంత టేస్టీ అయిన సాంబార్ని నేను కూడా టేస్ట్ చేస్తాను, మీరు కూడా టేస్ట్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.